ఇప్పుడు చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్‌కి సంబంధించి మతపరమైన గొడవలు అనుకోవచ్చు. అందులో కొంతమంది ప్రాణం కోల్పోయిన విషయం గూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అన్నారు. హిందూ కుటుంబాల మధ్య అయితే ముస్లిం వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. అదే ముస్లిం కుటుంబాల మధ్య హిందూ వాళ్ళు సేఫ్‌గా ఉంటారని ఒక పొలిటికల్ లీడర్ అన్నారు. ఇప్పుడు మతపరంగా జరుగుతున్నాయి గాబట్టి దాని గురించి మీరు మాట్లాడాలండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీపక్ చంద్ర గారికి మనం చేయాల్సింది ప్రగాఢమైనటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం ఫస్ట్ మనం. ఎందుకంటే పాపం ఇద్దరు చంటి పిల్లలు ఉన్నటువంటి తండ్రి అబ్బాయి. నాకు తెలిసి 26 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. 26, 27 ఏళ్ళు ఉండవచ్చు మేబీ. అంటే ముఖం చూస్తున్నప్పుడు క్రౌర్యము, శౌర్యము, ఒక ఈగోయిజం లాంటి వ్యక్తులు పేరే ఉంటారు. సున్నితంగా ఉండే వ్యక్తులు. ఆ వ్యక్తిని మనం కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు నేను అనుకోవడం అంటే మరి అక్కడ బంగ్లాదేశీయులే అతి క్రూరంగా పోలీసు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ పోలీసుల నుంచి జనాలకి ఎలా ఎలా బయటపడ్డాడు, ఎలా దొరికాడు వాళ్ళకి, అంటే క్రూరంగా హింస పెట్టినటువంటి చంపేసిన వ్యక్తులకి ఎలా దొరికాడు ఆయన. మనందరికి చూస్తున్న ఒక వీడియోలు కనబడుతున్నాయి. అతను లోపల స్టేషన్లో ఉన్నాడు. ఆ స్టేషన్లో ఉన్న వ్యక్తి బయటికి ఎలా వచ్చాడంటే దాని మీద తప్పకుండా ప్రభుత్వం యొక్క ఆ యొక్క అధికారుల యొక్క పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. అంటే వాళ్ళు కావాలనే ఇతన్ని పెట్టినట్టుగా మనం చెప్తున్నారు. తర్వాత మనకు వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారంగా ఎక్కడ కూడా అతను నెగిటివ్గా మాట్లాడినట్టుగా, ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కనిపించలేదని విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనకి వార్తలు బయటకు వచ్చాయి. ఎందుకంటే మనం ఎవరూ అక్కడ స్పాట్లో లేం కాబట్టి మనం తెలియకుండా మాట్లాడడానికి లేదు. కానీ అత్యంత క్రూరమైనటువంటి పని ఏంటంటే వాళ్ళు ఆ వ్యక్తిని చంపి చెట్టు కట్టేసి నగ్నంగా కాల్చడం అనేది, అంటే చంపడం క్రూరమైతే కిరాతకమైన చర్య ఇది. అంటే అత్యంత కిరాతకమైనది. అంటే మీ బతుకులన్నీ కూడా బంగ్లాదేశీయుల బతుకులంతా కూడా పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి అనేక అనాగరికమైనటువంటి క్రూర హింసల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మనముగా వారికి మనం ఉమ్మేస్తే తిండి తినేటువంటి స్థాయి వాళ్ళది. మనం ఉమ్మేస్తే, మనం ఏదో కష్టపడేటట్టు కాదు, మనం ఉమ్మేస్తే ఉమ్ముతో తిని బతికేటువంటి స్థాయి వాళ్ళది. అటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దేశంలో వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు, ఇంకా ఇతరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, హిందూ సనాతన వ్యతిరేక వ్యక్తులకి మన భారతదేశంలోకి అనుమతించడానికి అవకాశం లేదు. మన ఇంటి చుట్టుముట్టు అటువంటి వాళ్ళతో మన ఎట్టి పరిస్థితి స్నేహం చేయకూడదు. ఇది ఎట్టి పరిస్థితి దాన్ని ఉపేక్షించేది కాదు. అటువంటి దరిద్రపు వెధవలని ఎట్టి పరిస్థితుల్లో మనము ఉపేక్షించకూడదు అనే విషయం నేను నిర్వివాదం, దాని గురించి ఎటువంటి వాదన లేదు. ఇది కులాలను మతాలను ప్రేరేపిస్తుంది కాదు. నా హైందవ జాతిని మనం తప్పకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏ దేశంలో సరే, అది మనకు ఉన్నటువంటి ఒక బాధ్యత అది. సో నా తమ్ముడు అయితే ఉంటుంది అక్కడ చంటి పిల్లలు, ఆ తల్లి రోదన, ఆ తండ్రి ఏడుస్తున్నటువంటి తీరు చూస్తే ఎంత కిరాతకమైనటువంటి చర్యలు ఉన్నారు. మీరు మొన్నటికి ఒక 2 నెలల ముందు కూడా ఆవిడెవరు అధ్యక్షురాలు వచ్చేసి ఆ బోడి మొహంతో మన ఇంటికి వస్తే, మన ఇంట్లో వాళ్ళు దిక్కు లేనటువంటి ఇతర దేశాలు కాకుండా మనమే దిక్కు అని చెప్పేసి మన దగ్గర దేహి అని వస్తే ఆమెను ఉంచామా లేదో మనకు తెలియదు. మనకి నిజంగా వాళ్ళ అధ్యక్షురాలు మన దగ్గర ఉందా లేదో మనకు తెలియదు ఆ విషయం. ఉన్నప్పటికీ కూడా అవును, అందరికి దేహి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టే గుణం మాది. అంతే, నువ్వు అలాగే వచ్చావు. నువ్వు 1971లో నువ్వు వచ్చినప్పుడు నీ బతుకంతా కూడా నీ వాళ్ళందరూ కూడా వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే మా దేశం వచ్చేసి మిమ్మకి మా సైనికులు పంపించేసి మా సైనికుల యొక్క వీరమరణంలో రక్త బిందువులతో తడిచినటువంటి నేల అది. అటువంటి నేల నువ్వు ఉంచుకొని ఇప్పుడు మా హిందువులని నువ్వు నాశనం చేసే స్థాయికి వచ్చినావంటే నీ బతుకెంత నువ్వెంత ఆ విషయం. గట్టిగా మనం ఇంకా పాకిస్తాన్ వాడికి మనం గాలి ఊత్తిపోతాడు. కనీసం గట్టిగా కనురెప్పలు కొడితేనే పారిపోయేటువంటి దేశం అది. కనురెప్పల గాలికే పారిపోయే లోకం ఇది. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఉపేక్షించే ప్రయత్నం చేయకూడదు. దీపక్ చంద్ర నిజంగా చెప్తారు కదా, అతను మనకెవరో తెలియదు నిజంగానే. అంత నిర్దాక్షిణ్యమైనటువంటి పని మాత్రం ఏహమైన చర్య. దాన్ని ఉపేక్షించేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. హైందవ జాతి కానీ నేను సొంతంగా చెప్తున్నాను కదా, నాకంటూ కొంత అవకాశం ఉండి వాళ్ళ అడ్రస్ ఏమి తెలియగలితే వాళ్ళ పిల్లల్ని తప్పకుండా నేను ఏదైనా స్కూళ్ళలో చేర్పించి దత్తత తీసుకొని నేను తప్పకుండా పిల్లలకి వారి డిగ్రీకి వచ్చేదాన్ని చదివించడానికి సిద్ధంగా ఉంటాను. నా శక్తి వంచన లేకుండా నా కూతురు యొక్క సంపాదనతోనే సరే వాళ్ళని చదివించగలిగేటువంటి శక్తిని నేను తీసుకోగలుగుతానని ఇప్పటికైనా మన ఛానల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు అటువంటి అవకాశం నాకేమైనా కలిగితే ఆ ఇద్దరు పిల్లలు కానీ 2 ఉంటే ఆ పిల్లల్లో ఒక్కళ్ళైనా సరే కనీసం నేను ఆ ఒక్క పిల్లవాడిని దత్తత తీసుకొని వాడి డిగ్రీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలా నాకు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అటువంటి సహకారం అందిస్తే నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే ఆ పిల్లవాడి మీద నా దేశాన్ని తీసుకొచ్చేసి నా దగ్గర ఉంచుకొని వాడికి తప్పకుండా వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఇప్పుడు మన యొక్క ఛానల్ ప్రముఖంగా చెప్తున్నాను. నేను ఒక పిల్లవాడికైనా సరే నేను డబ్బులు వాడికి ఎఫ్డి చేసి వాడి జీవితాంతం వాడు చదువుకోవడానికి డిగ్రీ వరకు అయినా సరే వాడిని ప్రయోజనం చేయగలిగేటువంటి నేను మాత్రం ఇవ్వగలుగుతానే మనస్ఫూర్తి చెప్పుకోలేదు, గొప్పతనం కోసం కాదు. అటువంటి ఒక బాధ నాకుంది. అరే మనం
ఆ వ్యక్తిని మనం ఎందుకు జరగద్దు అంటే ఒక హైందవ జాతి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎందుకు పైకి తీసుకురాకూడదనేటువంటి భావనతో తప్పకుండా అటువంటి అవకాశం ఉంటే చేయగలిగే ప్రయత్నం చేస్తాను నేను. ఇది మతానికి కాదు, ఇది ఒక మానవతా దృక్పథం. ఇది నువ్వు మతానికి ముడిపెడుతున్నావు, మతాన్ని ముడిపెట్టినారు మూర్ఖులు మీరు, మతానికి ముడిపెట్టినటువంటి మూర్ఖులు మీరు. ఏదో మీ దేవుణ్ణి ఇస్లాంలో దేవుణ్ణి అల్లా అని చెప్పేసి అలాంటి వ్యక్తులు ఇక్కడ కూర్చొని చార్మినార్ దగ్గర కూర్చొని గట్టిగా ఏమేమో కనుక హిందువులను కనుక తరిమేస్తే సందులు దొరకవు మీకు అన్నటువంటి వ్యక్తులను మీరు ఏం చేయాలన్నటువంటి స్థాయి మీది. పోలీసులు 15 నిమిషాలు పక్కకుంటా అంటే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుస్తారు అన్నటువంటి జాతి మీది. అలాంటి వాళ్ళు మా గురించి గట్టిగా మాట్లాడేటువంటి స్థైర్యం వచ్చిందంటే ఎంత వెనుక ఎంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా ఆలోచించండి. ఇప్పుడు అందుకే అంటా నేను కదా, మీరు రాజకీయాలు చేయండి కానీ నీకంటే ఎక్కువ ఇప్పుడున్న రాజకీయాల కంటే ఎక్కువ కూడా అంటే కుహానా రాజకీయాలు అంటే సనాధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఎవడైనా సరే రాజకీయ నాయకుడు దరిద్రుడే అంటా నేను. కుహానా జాతి ఈ రాజకీయాల్లో మంచి ఏర్పాటు అన్ని మతాల సమాజం చూస్తారా నో ప్రాబ్లం, కానీ నా భూములు నా దేవాలయ భూములు తీసుకొచ్చేసి అమ్మేసి శ్మశానం కట్టిస్తా, నా దేవాలయ భూములు తీసుకెళ్ళి నీకు ఇంకోటి పబ్బం కట్టిస్తా, నీకు చర్చిలు కట్టిస్తా, మసీదులు కట్టిస్తా, నీ అబ్బ సొమ్ము కాదు అది. ఇది దేవాలయాలకి దేవుడు సనాధర్మంలో మా సొమ్మది, హైందవ సోదరుల సొమ్మది. ఆ సొమ్ము తీసుకెళ్ళి ఓడుకొచ్చేసి శ్మశానాలు కట్టిస్తా, బొందల గడ్డ కట్టిస్తానికి ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఏదైనా పబ్బం గడుపుకుండొచ్చు, ఒక తాటి మీదకి హైందవ ధర్మం వచ్చినప్పుడు పతనం ఖాయమవుతుంది. అటువంటి పతనావసర పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అటువంటి పతనావస్థలోని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలు? సనాతన ధర్మాన్ని నాశనం చేసే పార్టీలు అని కూడా. సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్న ఏ పార్టీ అయినా సరే దానికి వెలుగుంటుంది, ఉనికి ఉంటుంది. అలాంటి వాటికి ఒకవేళ నెగిటివ్ ఉన్న వాటికి ఉనికి ఉండదన్న విషయాన్ని గమనిస్తూ అటువంటి చర్యల్లో మతానికి దాన్ని ముడిపెట్టక్కర్లేదు. నిజంగానే ఆ రాజకీయ నాయకుడు ఎవరున్నారో 10 మంది ముస్లిం మధ్యలో ఒక హిందువు సరిగ్గా ఉండలేడు, ఉండే అవకాశం లేదు. 10 మంది ఎందుకమ్మా, 6 హిందువులు 6 ముస్లిం చోట కూడా హిందువులు వాళ్ళతో సమానంగా ఉండలేదు. సమానంగా అంటే ఏమిటి? వాడు ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలో ఉంటాడు. వాడు ఆ యొక్క మతం వాళ్ళు ఉన్మాద స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ పదార్థం తినాలి, ఏ పదార్థం తినకూడదు, ఎవరితో కాపురం చేయాలి, ఎవరితో పడుకోవాలి వాళ్ళకి తెలియదు వాళ్ళకి. కానీ ఎవరితో ఇలా ఉండాలో సనాతన ధర్మం గొప్పదని అదే, ఎవరితో ఇలా ఉండాలి. వాళ్ళు వీడియోలు బయట తీసుకొస్తారు, నా కొడుకుని నేను చేసేసుకున్నాను, నా కూతురు నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసి వాళ్ళే పెడుతున్నారు, స్టేట్మెంట్ పెడుతున్నారు. అంటే అటువంటి దాంట్లో కనీసం ఊహ కూడా అందదు. కూతుర్ని ప్రాణం పోయినా సరే పక్కదారి పట్టించకుండా కాపాడుకునేది, కంటికి రెప్పలా కాపాడుకునేది నా సలహాదారం ఎక్కడ? నువ్వు తల్లితో కాపురం చేసి కూతురుతో కూడా కాపురం చేసేటువంటి తుచ్చమైనటువంటి నీ మతం ఎక్కడ? సింపుల్ లాజిక్ దాంట్లో. కాబట్టి అటువంటి దాన్ని ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదు వాటి గురించి. కాబట్టి సనాధర్మాన్ని మనం ఏకతాటిపైకి రాకపోతే మన సనాతన ఉన్నటువంటి హైందవ సోదరులందరూ కూడా ఒక తాటి మీద రాకపోతే ఇది ప్రమాదమయ్యే అవకాశం. రేపు మన ఇంటికి రావచ్చు, రేపు నీ కూతురుని తగలబెట్టవచ్చు, నీ కొడుకునే తగలబెట్టవచ్చు. కానీ ఒక్కడొక్కడు భయపడుతూ వెళ్ళడం అంటే మా ఇంట్లో ఉంటారు, ఎందుకు మనకి వదిలే అంటారు. ఎన్ని రోజులు వదిలేద్దాం దీన్ని? ఎంతకాలం వదిలేద్దాం చెప్పండి? ఎంతకాలం? నీ పక్కన్న వాడిని నెత్తులకు వచ్చి కూర్చుంటాడు వాడు. సో కాబట్టి ఉపేక్షించడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం కనుక సరిగ్గా లేకపోతే ఈ పచ్చి దరిద్రపు వ్యక్తులు నా కొడుకులందరూ కూడా మన వాళ్ళ దానిలోంచి దాటి వచ్చి మనందరికి వచ్చేసి మన మీద పెత్తనం చేసేటువంటి నా కొడుకులందరినీ కూడా మనం తప్పకుండా కంచె వేసి వాళ్ళ ఉరితాళ్ళు బిగించి వాళ్ళని పక్కనెట్టేయాలి తప్ప రోహింగ్యాలు ఎవడైనా సరే మనం పక్కదారి పట్టించి వాళ్ళని తరిమి కొడితే తప్ప మనకి మనకి ఇది జరిగిన ఒక 3-4 రోజుల తర్వాతకి న్యూజిలాండ్లో కూడా సేమ్ మన హిందూ ఫ్లాగ్ని తీసుకొచ్చి చింపేయడం అదంతా చేశారండి. అంటే భారతీయులు అనగానే మంచి కన్నా వాళ్ళు ఆలోచించకుండా ఎక్కువగా కోపంతో అది రగిలిపోతూ ఉన్నారు. దాని గురించి కూడా ఒకసారి. న్యూజిలాండ్ అసలు యాక్చువల్ జరగదు అట్లా, ఎందుకంటే న్యూజిలాండ్ దేశానికి మనకి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ అంటే చెప్తాను ఒకటి జరుగుతూ వస్తూ ఉంది. చెప్తాను కదా, ఈ చెదపురుగు ఎక్కడున్నా మొత్తం చెదమతో పాటేస్తుంది. ఈ యొక్క మతం వాళ్ళందరూ కూడా చెదపురుగు లాంటి వాళ్ళే. కాబట్టి అందరు ఉన్నారా అంటే దాంట్లో అందరూ లేకపోవచ్చు, కానీ చెదపురుగేగా. ఇప్పుడు వాళ్ళు అంటారు ఇస్లాం మొత్తం కూడా తుర్కలందరూ కూడా మీరు తీవ్రవాదులు అంటారంటే దొరికే తీవ్రవాదులందరూ తుర్కలే కదా. తుర్కలందరూ తీవ్రవాదులు కాదయ్యా, ఓకే యాక్సెప్టెడ్. కానీ దొరికిన తుర్కలందరూ కూడా తీవ్రవాదులే కదా. వారు చేసినటువంటి ప్రతి అఘాయిత్యంలో ప్రతి దేశంలో చేసిన అరాచకం అంతా కూడా ఈ తుర్కలు చేస్తున్నది కదా. దాని గురించి మనం ఏమంటాం మనం? కాబట్టి తుర్క వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అని చెప్పట్లా, కానీ చెడ్డవాళ్ళు కనబడ్డ ప్రతి ఒక్కరు తుర్కడే అయిపోతున్నాడు. దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది, సమాజానికి నాశనం అయినప్పుడు తప్పకుండా. అంటే చాలా ఇప్పుడు న్యూజిలాండ్ జరిగిన దానికి విషయంలో హిందువులో ఒకళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అది కేవలం అది కావాలని అంటే అక్కడ శాంతిగా ఉన్నటువంటి దేశంలో ఏదన్నా ఈ కేవలం హిందూ ధర్మం యొక్క జెండాను తగలబెడితే అది అంతర్జాతీయమైన గుర్తింపు వస్తుంది వాళ్ళకి. వీళ్ళకు ఉన్నటువంటి మీకు లాజిక్ అర్థం కాలే. ఎక్కడైనా సరే మీకు గుర్తింపు రావాలంటే భారతదేశం గురించి వాళ్ళ ఉనికి రావాలంటే భారతీయ జెండాను అవమానించాలి, ఇతరత్ర మన ప్రముఖుల్ని అవమానించాలి. అదే సనాతన ధర్మం గురించి బయటపెడితే తప్పకుండా బయట ప్రపంచంలోకి ఈజీగా గుర్తింపు వచ్చేస్తుంది.
ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది 190 దేశాల్లో బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు అందరి ముఖాల్లో కనపడుతుంది, అందరి దేశాల్లో కూడా. ఇది తప్పు, ఇది చేసిన తప్పు, ఇది ప్రమాదం, ఇది మంచిది అని చెప్తున్నారు అందరూ కూడా. అటువంటి విషయం అంటే ఏమిటి? సనాధర్మంలో ఒక వ్యక్తిని నువ్వు చంపినావు కాబట్టి 190 దేశాల్లో గుర్తింపు వచ్చేసింది. సరే, చెడా మంచి తర్వాత అలాగే మన భారతదేశ జెండాను అవమానిస్తే వాళ్ళకు గుర్తింపు ఉంది. అంటే వాళ్ళు గుర్తింపు పొందడానికి మనల్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే మన ఉపయోగం లేకుండా, మన యొక్క పరిణితి, మన యొక్క ప్రాధాన్యత లేకుండా వాళ్ళు బతుకులేదని అర్థం. మన ప్రాధాన్యత లేకుండా మన మీద బురద తల్లినా వాళ్ళకి పేరు వస్తుంది, మనల్ని మెచ్చుకున్నా మన పేరు వస్తుంది. కాబట్టి ఏదో రకంగా మన పేరు రావాలంటే మనల్ని వాడుకోవాలి. కాబట్టి భారతీయ తత్వాన్ని వాడుకుంటాడు, అలాగే హైందవ ధర్మాన్ని కూడా వాడుకుంటాడు. ఈ రెండింటికి మూల కారణం కాబట్టి వాడికి గుర్తింపు రావాలి, వాడుకుంటున్నాడు. కానీ అలా అని చెప్పేసి ఊర కుక్కల్ని మనం గట్టిగా మనం నెట్టేయకపోతే అవి ఎక్కడైనా కలుస్తాయి. ఇప్పుడు ఒకళ్ళని కలిసి నలుగురు కలుస్తాయి. కాబట్టి అటువంటి ఊర కుక్కల్ని మనం తప్పకుండా బయటపెట్టాల్సిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ వచ్చేటువంటి రోహింగ్యాలని ఎట్టి పరిస్థితి మన దేశంలోకి అనుమతించకూడదు. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఏ వ్యక్తుల్ని కూడా మనం అనుమతించే అవసరం లేదు. మనకు అక్కర్లేదయ్యా, వాళ్ళతో మనకి ఏంది? మనమే 140 కోట్ల మంది ఉన్నాం. మనకున్న ముస్లిమ్స్ మన దాలు ఆలింగనం చేసుకుంటే మనోళ్ళు ఆలింగనం చేసుకుంటే చాలు. మనోళ్ళలో నాశనం చేసేటువంటి వ్యక్తులు మన దగ్గరే ఉన్నారు చాలామంది. ఎందుకు మొన్న మన పాకిస్తాన్లో అండర్-19 కప్ మనం ఓడిపోతే ఇక్కడ పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు కూడా యూట్యూబ్లో మేము చూపించగలుగుతాం. మేము కూడా మన ఛానల్లోనే వస్తున్నాయని కూడా. అండర్-19 వరల్డ్ కప్ మనం ఓడిపోతే సూర్యవంశీ వైభవ్ వెంటనే పడిపోయిన వికెట్ పడిపోగానే చార్మినార్ దగ్గర బాంబులు గాలే. ఎలా కాలుతారమ్మా పటాసులు? అర్థమవుతుంది కదండి. సింపుల్. అంటే పాకిస్తాన్కి వంత పాడేటువంటి కుక్కలు ఉన్నంత కాలం మనకి ఇంతే పరిస్థితి కదా. ఇప్పుడు ఒకప్పుడు అంటే దేశాలు మాట్లాడుతుంటారు, ఇప్పుడు దేశ స్వాతంత్రం ఉంది నాకు. నా దేశంలో నా సోదరులు లాంటి చంపినప్పుడు ఏ దేశమైనా సరే నేను కాలుతో చూస్తాను, నేను కాలు కింద చెప్పులానే చూస్తాను నేను. కాబట్టి దాని గురించి ఎక్కడ నేను దాని గురించి భయపడేటువంటి వ్యక్తిని కాదు నేను. అంటే మా కుటుంబంలో అంటారు, ఎందుకు అలా మనకి అవసరమా మనకంటే ఈ భయమే మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే నా కూతుర్ని చాలా ధైర్యంగా పెంచుతాను నేను, చాలా ధైర్యంగా పెంచుతాను. అద్భుతమైనటువంటి ధైర్యశాస్త్రం. కనపడితే నీ మీద తప్పు జరిగితే షూటెడ్ సైట్ ఒకటే చెప్తాను కూతురికి, షూటెడ్ సైట్, వాడిని చంపేయి, తర్వాత నేను చూసుకుంటాను చెప్తాను నేను. నీ మీదకి ప్రమాదం జరిగినప్పుడు వాడిని చంపేసేయి, అది ఎవడైనా సరే. ఇది నా కూతురు నేర్పుతున్నాను నేను. నా ధైర్యం, సంప్రదాయాన్ని పాటించు, సంస్కారాన్ని పాటించు, ఇది నా కూతురు నేర్పుతున్నాను నేను. అంటే భయపడాల్సిన అవసరం లేదు నాకు. దట్ ఈస్ కాబట్టి నేను అందరికీ ఇదే చెప్తున్నాను నేను. మీ కూతుర్ని అలాగే పెంచండి, మీ పిల్లల్ని అలాగే పెంచండి. ఇతరులకి హాని చేయొద్దని చెప్పండి. మనకై మనం హాని చేయొద్దు. ఇది హిందూ ధర్మానికి ఎప్పుడు కూడా అది లేదు. కాబట్టి మనం హాని చేయకండి, హాని చేస్తున్న వాడిని వదిలిపెట్టకండి. ఛత్రపతి శివాజీ, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళని మీరు తీసుకోండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళని మీరు తీసుకోండి తప్ప ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ చెంప చూపి అని చెప్పేటువంటి వ్యక్తులు మనకు వద్దు ఇప్పుడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేటువంటి వ్యక్తులు మనకు వద్దు ఇప్పుడు. ఒక చెంప మీద కొడితే మెడ తీసేయి. బాహుబలి డైలాగ్ చూశారు కదా, ఆడదాని ఒంటి మీద చేస్తే చేయాల్సింది కొట్టాల్సింది అక్కడ కాదు స్వామి, పీక కోయాలని చెప్పినట్టు పీక అంతే. అదే షరియా చట్టమే కదా, వాళ్ళ చట్టమే కావాలి. వాళ్ళ చట్టాన్ని తీసుకొచ్చి మనం పనిష్మెంట్ చేస్తే అప్పుడు తప్పకుండా సనాధర్మం, హైందవ ధర్మం గొప్పతనం ఉంటుంది. హైందవ ధర్మం గొప్పగా ఉంటేనే మన భారతీయ తత్వం గొప్పగా ఉంటుంది. అది మనకు అన్నటువంటి ఒక అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అది తప్ప ఒక ధర్మాన్ని తొక్కి పెడుతూ మిగతా మతాలని పబ్బం గడుపుకున్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తులకి ఈ భిన్నత్వంలో ఏకత్వం తెలియదు. సో చాలామంది మాటలకి డైలాగ్, భిన్నత్వంలో ఏకత్వం డైలాగ్ తప్ప ఎక్కడ అటువంటివి లేవు. అలా కనిపించినప్పుడు నా దేవాలయం ఇవాళ మీరు పేపర్లో చూడండి అమ్మా, ఎన్ని దేవాలయ భూములు కబ్జాలో ఉన్నాయో, ఎన్ని మదర్సాలు కబ్జాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు నాకు, ఎన్ని మసీదులు కబ్జాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీకు. నేను మతాన్ని విమర్శించట్లే నేను, కానీ ఎక్కడ పడితే అక్కడ నువ్వు మసీదు కట్టేసి నా తత్వాన్ని, నా హిందూ తత్వాన్ని నాశనం చేసేటువంటి స్థాయికి ఎక్కడ నేను ఓడించాను నీకు? ఇది నేను యాక్సెప్ట్ చేయను. ఇది మనం తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రశ్నించగానే మనకి తలకాయ నొప్పి ఎక్కువవుతుంది. మీరు అనొచ్చు మీలాంటి వాళ్ళు పార్టీలు లేవా, బీజేపీ ఏమన్నారు, బీజేపీ ఉంది, ఇంకోడు ఉన్నాడు, అరే వాడు ఉంటే నాకేందబ్బా, నా ఇంటి దగ్గర గద స్థలం పోతే వాడు చేంజ్ చేస్తాడు, నాకు ప్రధాని మోడీ ఎవరు చేస్తాడు నాకు ఏమన్నా, లేకపోతే సంజయ్ గౌడ్ వచ్చి నాకు ఏం చేస్తాడా? నా ఇంటి పక్కన 10 గదాల స్థలం పోయింది, ఆయన బయటితే అంటాడు సరే స్వామి నేను వస్తా పద అంటాడు, అంతే. అంతకంటే ఏమనగా నా స్థలాన్ని కాపాడుకోవడానికి నేను ధైర్యంగా ఉండాలి. నేను కర్ర పట్టుకుంటే ధైర్యంగా ఉండగలుగుతాను. అది నా దేవాలయ భూమి. నువ్వు కోర్టు కేసుకో అంటే నా మునిమనవడికి వచ్చారు కూడా కోర్టు కేసు అవ్వదు. లేదంటే ఆ న్యాయమూర్తులు ఏమంటారు, ఇప్పుడు కొత్తగా డైలాగ్ వచ్చింది, మీ విష్ణుమూర్తి దండం పెట్టుకోండి అంటారు వాళ్ళు. అలాంటి న్యాయమూర్తులు ఉన్నారు మనకి. అంటే మేము ఏం చేయలేము, చేతులు ఎత్తేస్తున్నాం, మీ దేవుడు దండం పెట్టుకోండి అనేటువంటి వ్యక్తులు వచ్చేసారు. కాబట్టి అటువంటి వ్యక్తులని, అటువంటి న్యాయదేవతలు వెళ్ళే అవసరం లేదు. నాకు నేనే అంటే దాని ఏమంటారంటే స్పాట్, దాని ఏమంటారు మనకి న్యాయం కావాలి, వెంటనే న్యాయం కావాలి మనకి. ఆ న్యాయం కావాలంటే మనం కత్తి కర్ర రెండు పట్టుకుంటేనే అవుతుంది, అయితే ఇంకోటి అవ్వదు.